చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సూపర్ 6 అంటూ సూపర్ 7 అంటూ హామీలు ఇచ్చి వాటిని ఎగ్గొట్టి ప్రశ్నించిన వాళ్ళ మీద దొంగ కేసులు పెడుతున్నారు, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని అదే నోరు కూడా తెరవనీయట్లేదు, ప్రతిపక్షాలను నోరు తెరవనీయట్లేదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి కానీ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం అండి. మేము ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామండి, జగన్ వ్యాఖ్యల్ని. ఇప్పుడు జగన్ నవరత్నాలు అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి నవరంధ్రాలు చేసి రాష్ట్రాన్ని దోచుకున్న విధానం ప్రజలందరూ చూశారండి. శాండు, వైను అన్నీ కేంద్రీకృతం చేసి అతను గుప్పెట్లో పెట్టుకొని ఎన్ని వేల కోట్లు సంపాదించాడో ప్రజలందరూ చూసి అసహించుకొని అతన్ని 151 నుంచి 11కి తీసుకొచ్చారండి. ఇది జగన్ గ్రహించాడా లేకపోతే అజ్ఞానం మాకు అర్థం కావట్లేదు. జగన్ ఇప్పుడు సూపర్ 6లో భాగంగా మామూలుగా పెన్షన్లు 4,000 చేసి అందరికి ఇస్తున్నారండి. వికలాంగులకి 10,000 మామూలుగా పెంచి అందరికీ ఇస్తున్నారు. మళ్ళీ అన్నదాత సుఖీభవ కానీ లేకపోతే తల్లికి వందనం రేపు మే నెలలో స్టార్ట్ అవుతుందండి. బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు దానికి. అలానే ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి నిరుపేదలందరికీ ఆహారం అందేటట్లు చూస్తున్నారండి. ఆహార భద్రతలో భాగంగా ఇంకా ఇలాంటి పథకాలన్నీ చేసి 1 by 1 నువ్వు చేసిన బొక్కలన్నీ పూడ్చుకుంటా వాటికి వడ్డీలు కట్టుకుంటా ఇవన్నీ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓన్లీ జగన్ చేసిన ఈ లోటుని తీర్చడానికి బాబు గారు, పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారండి. ఈ జగన్ మరి మైండ్ నుండి మాట్లాడతాడో మైండ్ లేకుండా మాట్లాడతాడో. అలాగే అందరికీ గ్యాస్ కూడా ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి దాదాపు ఒక 70% లక్ష్యానికి చేరువైందండి ఉచిత గ్యాస్ పంపిణీ. ఇవన్నీ కళ్ళతో చూస్తా జగన్ అంత ముందులా 19లో అమాయక ప్రజలు నమ్మి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఇస్తారేమని ఆశపడుతున్నాడు. ఆశలండి ఆడే ఆశలేనండి. జగన్ నువ్వు హాయిగా నువ్వు రాజకీయాలకు స్వస్తి చెప్పి నీ వ్యాపారాలు హాయిగా నీతిగా నిజాయితీగా నీ వ్యాపారాలు చేసుకోవాల్సిందిగా మేము న్యాయమైన సలహా ఇస్తున్నామండి మీకు. అంటే ఇక్కడ ఈ సూపర్ 6 హామీల మీద అలాగే చంద్రబాబు నాయుడు చేసే తప్పుల మీద ఎండగడతాడేమో అన్న భయంతో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నేనైతే గనక చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా ఇచ్చాను, చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈరోజు భయపడుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నారు. వాటిని ఎలా చూడాలంటారు? ఆయన ఇచ్చేది ఏంటండి, ప్రజలు 22 సీట్లు గెలిపించారు కాబట్టి ఆటోమేటిక్గా ప్రతిపక్షంలో స్థానం ఇస్తారు. 10% ఉండాలి కాబట్టి అసెంబ్లీలో. నువ్వు 10% సీట్లు కూడా నీకు రాలేదే, మరి ఎలా ఇస్తారు? ఏదైనా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే వెళ్ళాలిగా. నువ్వు మామూలుగా నువ్వు అందరు మనుషులానే మనిషివి. నీకు ఎలా ప్రత్యేకంగా నువ్వేం పుట్టలేదు కదా, 4 కాళ్ళు 4 చేతులతో ఏం పుట్టలేదు కాబట్టి నువ్వు కూడా ఒక మనిషివే. కాదే ఏదో రాజశేఖర రెడ్డి పుణ్యానా ఏదో మీ అమ్మ నువ్వు రోడ్డు మీద పడి ఒక్క అవకాశం అని చెప్పి ఏడవబట్టి జనాలు ఏదో రాజశేఖర రెడ్డి గారి కన్నా బాగా చేస్తాడేమో వాళ్ళ అబ్బాయి అన్న ఆశతో నీకు వేశారు. దానికి నువ్వు చేసిన ఈ 5 ఏళ్ల పాలన ప్రజలు కళ్ళకి గంతలు కట్టావు. ప్రజలందరూ పిచ్చోళ్ళు కాదు, నువ్వు ఎంత తెలివాడు. నీకన్నా ఎప్పుడు వాళ్ళు ఇంకా తెలివిగానే ఆలోచిస్తారు ఆంధ్ర ప్రజానీకం అంతా. అందుకనే నిన్ను 151 ఇచ్చి పొరపాటు చేశామని చెప్పి వాళ్ళు పొరపాటుని తెలుసుకొని నీకు 11 ఇచ్చి కూర్చోబెట్టారు, ప్రతిపక్షం కూడా లేకుండా. నువ్వు ఓన్లీ పులివెందుల శాసనసభ్యుడు మాత్రమే. నువ్వేదో ఊహించుకొని చేద్దామని అసలు జనాలు నిన్ను పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు. నీకు ప్రతిపక్షం అనేది ఈ 2029 లాగా కళ్ళే. నువ్వు వెళ్ళి మాట్లాడు, అసెంబ్లీకి వెళ్ళి ధైర్యంగా మాట్లాడు, దాంట్లో తప్పే ఉంది. నీ వాయిస్ వినిపించు, ప్రజల వాణిని వినిపించు. నువ్వు ప్రజలు మైక్ ఎవరు వెళ్తే అంటున్నారు కదా, మరి ఇక్కడ నాకు మైక్ ఎవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన చెప్తున్నారు. ఒక పక్కన చూస్తే కనుక రఘురామకృష్ణరాజు గారు కానీ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కానీ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కానీ చెప్తుంది మీరు వస్తే మీకు తగినంత సమయం మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇద్దరి వాదన ఎవరి వాదన కరెక్ట్ అనుకోవాలంటారు? ఇటు జగన్మోహన్ రెడ్డి వాదన కరెక్ట్ అనుకోవాలా, లేదంటే ఇద్దరు స్పీకర్లు చెప్తున్న వాదన కరెక్ట్ అనుకోవాలంటారా? అవును, జగన్ వాదన ఎంత వితండ వాదం అంటే, నువ్వు ఒక వారం డైలీ కూర్చో, వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఇస్తున్నారో ఇవ్వలేదా అర్థమైంది. కానీ నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా అప్పుడే ప్రమాణ స్వీకారానికి వెళ్ళి ఎవరికి ఒక సంతకం పెట్టేసి పారిపోయి వచ్చేసావు. మొన్న బడ్జెట్ సెషన్స్లోనేమో మళ్ళీ నీ సభ్యత్వం రద్దు అయిపోతుందన్న ఉద్దేశంతో వెళ్ళావు, హాజరించుకున్నావు, మళ్ళీ పారిపోయావు. నీకు అసలు చిత్తశుద్ధి అనేది ఉందా ప్రజల సమస్యల మీద అని మేము ప్రశ్నిస్తున్నాము. నువ్వు వెళ్ళి మాట్లాడు, ప్రజల్లో పోరాడు. ఏముంది, ప్రజల పక్షం అంటున్నావు కాబట్టి ప్రజలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని నువ్వు అసెంబ్లీకి వచ్చి ఆ సమస్యల మీద ప్రస్తావించి
చర్చించి నీ వాదాన్ని వినిపించు, అంతేగాని ఏదో నీ ఫేక్ నీలి మీడియాను కూలి మీడియాను తీసుకొచ్చి నా మామూలు రికార్డింగ్ వీడియోలు వదిలి నేను పోరాడుతున్నానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నువ్వు మైండ్ సెట్ మార్చుకో, ప్రజల పక్షాన్ని నిలబడు, అంతేగాని నీ పక్షాన ప్రజలు నిలబడే అవకాశం లేదు. నీ నిజస్వరూపం మొత్తం ప్రజలు పూర్తిగా అధ్యయనం చేశారు. నీ విధానాలని చదివేశారు. కొత్త ఏమన్నా ఉంటే తీసుకురా, పాత విధానాల్లోనే వెళ్దామంటే మాత్రం నీ పప్పులు ఉడకమని మేము తెలియజేస్తున్నామండి. జిల్లాల పర్యటన చేస్తాను, అలాగూ అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి జనవరి చివరి నుంచి జిల్లాల పర్యటన చేస్తాను, జిల్లా కేంద్రంలోనే నిద్రపోతాను, నేను ప్రతి ఒక్క కార్యకర్తని కలుస్తాను జనవరి చివరి వారం నుంచి అన్నాడు. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి కూడా వచ్చేసింది. ఏమైపోయిందంటారు? ఆయన ఇచ్చిన హామీ మీద ఆయన ఎందుకు నిలబడలేకపోతున్నారంటారు? ఇంకో పక్కన చూస్తే అంబటి రాంబాబు ఏమో ముహూర్తాలు కుదరట్లేదు, ముహూర్తాలు చూసుకొని వస్తారంటున్నారు. ఏంది అంటారు ఈ గొడవ? అసలు వాళ్ళకి ప్రజలంటే చిత్తశుద్ధి లేదు, ప్రజల సమస్యలన్నా వాళ్ళకి చిత్తశుద్ధి లేదండి. వాళ్ళు ఏంటంటే ఈ ఇంకో 2-3 నెలలు గడిపే ఉంటే ఎండాకాలం పోతుంది, అట్లాగే వానాకాలం వచ్చి చల్లగా ఉంటుంది. అప్పుడు ఏదో షోయింగ్లో 4 ఊళ్ళు తిరిగి ప్రెస్ మీట్ పెట్టి చేద్దాం అనుకుంటున్నారు. ప్రజలు ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ఆయన ఎంత ఎర్రటి ఎండలో కూడా యువకులం ఆపలేదు, ప్రాణాలు తెగించి యువకులం పాదయాత్ర చేశారు లోకేష్ గారు. అలా చెయ్యి మొగోడు అయితే, అంతేగాని పిచ్చిగా ఏదో నేను లేస్తే మొగోడే కాదన్నట్టుగా ఇప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తున్నా, నువ్వు ప్రజల్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా నిన్ను అది దేకేవాడు ఎవరు లేరు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా జగన్ రెడ్డిని మేము కోరుతున్నామండి. ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అసలు అతని నిజస్వరూపం అలానే ఉంటుందండి. అతనికి నాలెడ్జ్ లేదు, రాష్ట్ర సమస్యల మీద కానీ పరిస్థితుల మీద కానీ ప్రపంచ పరిస్థితుల మీద కానీ నాలెడ్జే లేదండి. ఏదో గుడ్లో మెల్లగా జనాలు ఏదో గెలిపించారు. ఇంకా మనోడు పబ్జి ఆడుకుంటూ కాలం గడిపాడు, కానీ రాష్ట్ర సమస్యల మీద ఏనాడు దృష్టి పెట్టలేదండి. పోలవరానికి 10 పైసలు తీసుకురాలేదు, ఉన్నదాన్ని సంకనాకి ఇచ్చాడు రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్ని. మళ్ళీ ఈ కేంద్రంతో లాలించిపోయి అప్పట్లో ఈ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకాన్ని పెట్టాడు జగన్ రెడ్డి, ఆ భూములు కాజేయాలని చూశాడు. ఇవన్నీ చాలా దుర్మార్గాలు చేసి కూడా ఇప్పుడు నేను నంగనాచిలాగా మాట్లాడుతుంటే ప్రజలు హర్షించరండి. ఈ విషయాన్ని మేము తెలియజేస్తామండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటేనండి, తెలుగుదేశం అగ్ని అయితే అతను వాయువు అండి. అగ్నికి వాయువు తోడైతే ఏం జరిగిద్దో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిశారు కాబట్టి, రాముడు శ్రీమౌళ ఆంజనేయ స్వామి కలిస్తే ఏమైద్దో అలానే జనసేన తెలుగుదేశం కలిసి ఒక ప్రపంచం సృష్టించినాయండి. ప్రపంచం నివరపోయింది ఈ ఫలితాలు ఇవన్నీ చూసి. దీన్ని చూసి దడుచుకొని ఇప్పుడు జగన్ రెడ్డి ఇవన్నీ ఇట్లా పవన్ కళ్యాణ్ని మళ్ళీ చిన్నబుచ్చుతున్నాడండి. పవన్ కట్టిన ఉండేది దెబ్బ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూసి కూడా మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే జగన్కి మతి ఉండి మాట్లాడుతున్నాడా మతి లేక మాట్లాడుతున్నాడో మాకు తెలియట్లేదండి. మరి అలా అనుకుంటే నువ్వు కూడా పోయినసారి ఫస్ట్ సారిగా మామూలు శాసనసభ్యుడిగా అయింది. ఎవరైనా ఫస్ట్ టైం అయినప్పుడు స్టార్టింగ్ తొలెడుగు పడింది పవన్ కళ్యాణ్ గారిది. అంతేగాని ఎవరైనా ఫస్ట్ తొలెడుగుతోనే స్టార్ట్ చేస్తారు, అంతేగాని నువ్వేదో పుడతానే మంత్రిగా ముఖ్యమంత్రిగా పుట్టలేదండి జగన్ రెడ్డి గారు. అది తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 5 ఏళ్ళు నువ్వేమి ఏడ్చావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. 5 ఏళ్ళు నీకు అంత సంపూర్ణమైన అధికారాన్ని చేతిలో పెడితే ప్రజలకి ఏమైనా న్యాయం చేసావా? నువ్వు రోడ్డు వేసావా, లేకపోతే ఒక పరిశ్రమ తీసుకొచ్చావా, ఒక ఉద్యోగం కల్పించావా? 50 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్నాడు కదా. అన్ని ఫేక్ మాటలు, ఫేక్ మనుషులకి ఫేక్ మాటలు తప్ప నిజమైన మాటలు ఏమవుతాయండి? ఒక 5 లక్షలు వాలంటీర్లు ఇచ్చారు. ఆ వాలంటీర్లు ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయారు వాలంటీర్లు మన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే. నువ్వు అసలు 40 లక్షలు ఉద్యోగాలు ఇస్తే ప్రజలు నిన్ను అంత ఘోరంగా ఎందుకు ఓడిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం జగన్ రెడ్డి. ఈ విషయాన్ని గమనించవలసింది కోరుతున్నామండి. మరి ఓవరాల్ గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఎలాగో అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మరి జనాలకు కూడా రాకుండా ఇంట్లోనే ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటి? లేదు జనాల సమస్యల మీద పోరాడాలంటే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు అసెంబ్లీని చూస్తే జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేస్తున్నాడు అనుకోవాలంటారు? ఏమండి, అతనికి ముందుగా విషయ పరిజ్ఞానం లేదండి. మామూలుగా నవ్వులు అసెంబ్లీకి వెళ్తే ఇప్పుడు పాలపక్షంలో ఇప్పుడు మంచి మంచి మేధావులు ఉన్నారండి. వాళ్ళు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలాగా నవ్వులు పాలయ్యి ఎరుపుష్పంలాగా మారిపోయి రావాల్సి వచ్చిందని భయంతో అసెంబ్లీకి వెళ్ళట్లేదని జగన్ రెడ్డి. ఈ జగన్ రెడ్డికి అసలు ప్రజల సమస్యల మీద ఏమాత్రం 100లో 20% కూడా చిత్తశుద్ధి లేదండి. కాకపోతే ఇప్పుడు ఈ డ్రామా ఏంటంటే మళ్ళీ జనాలు మర్చిపోతారన్న భయంతో అప్పుడప్పుడు ఈ కూలి మీడియా సొంత మీడియా ముందు డ్రామాలు ఆడుతున్నారండి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని మేము భావిస్తున్నామండి.